మీ గురించి మీరు, నా గురించి నేను ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు? ఇది ఆత్మీయ యుద్ధం ఇది. దేవుని వాక్యం మన హృదయంలో జొరబడకుండా, ఆ దేవుని వాక్యం మనలో ఫలమును తీసుకొనొస్తుందని శత్రువు ఎరిగిన కారణాన్ని బట్టి చాలా డిస్ట్రాక్షన్స్ మన ముందు తీసుకొనొస్తాడు. మర్చిపోయిన విషయాలన్నీ గుర్తుకు తెస్తాడు. ఆ సమయంలో టెలిఫోన్ రింగ్ అవుతుంది. లేకపోతే ఇంట్లో ఏదో డిస్టర్బెన్స్ జరుగుతుంది. చాలా విషయాలు మనల్ని అభ్యంతరపరచడానికి ది ఎనిమీ విల్ ప్లాన్ థింగ్స్. సో వి నీడ్ టు ప్రే. ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ ఆత్మీయ పోరాటంలో, యుద్ధంలో నేను వినడానికి నా హృదయాన్ని సిద్ధపరచు ప్రభువా. థర్డ్లీ, యూ నీడ్ టు ప్రే ఫర్ మీ. వాక్య పరిచర్య చేసే నేను మాత్రం కాదు, ఎవరు పరిచర్య చేసిన వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. మీ గురించి మీరు, నా గురించి నేను ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు? ఇది ఆత్మీయ యుద్ధం ఇది. దేవుని వాక్యం మన హృదయంలో జొరబడకుండా, ఆ దేవుని వాక్యం మనలో ఫలమును తీసుకొని వస్తుందని శత్రువు ఎరిగిన కారణాన్ని బట్టి చాలా డిస్ట్రాక్షన్స్ మన ముందు తీసుకొని వస్తాడు. మర్చిపోయిన విషయాలన్నీ గుర్తుకు తెస్తాడు. ఆ సమయంలో టెలిఫోన్ రింగ్ అవుతుంది. లేకపోతే ఇంట్లో ఏదో డిస్టర్బెన్స్ జరుగుతుంది. చాలా విషయాలు మనల్ని అభ్యంతరపరచడానికి ది ఎనిమీ విల్ ప్లాన్ థింగ్స్. సో వి నీడ్ టు ప్రే. ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ ఆత్మీయ పోరాటంలో, యుద్ధంలో నేను వినడానికి నా హృదయాన్ని సిద్ధపరచు ప్రభువా. థర్డ్లీ, యూ నీడ్ టు ప్రే ఫర్ మీ. వాక్య పరిచర్య చేసే నేను మాత్రం కాదు, ఎవరు పరిచర్య చేసిన వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. మీ గురించి మీరు, నా గురించి నేను ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు? ఇది ఆత్మీయ యుద్ధం ఇది. దేవుని వాక్యం మన హృదయంలో జొరబడకుండా, ఆ దేవుని వాక్యం మనలో ఫలమును తీసుకొని వస్తుందని శత్రువు ఎరిగిన కారణాన్ని బట్టి చాలా డిస్ట్రాక్షన్స్ మన ముందు తీసుకొని వస్తాడు. మర్చిపోయిన విషయాలన్నీ గుర్తుకు తెస్తాడు. ఆ సమయంలో టెలిఫోన్ రింగ్ అవుతుంది. లేకపోతే ఇంట్లో ఏదో డిస్టర్బెన్స్ జరుగుతుంది. చాలా విషయాలు మనల్ని అభ్యంతరపరచడానికి ది ఎనిమీ విల్ ప్లాన్ థింగ్స్. సో వి నీడ్ టు ప్రే. ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ ఆత్మీయ పోరాటంలో, యుద్ధంలో నేను వినడానికి నా హృదయాన్ని సిద్ధపరచు ప్రభువా. థర్డ్లీ, యూ నీడ్ టు ప్రే ఫర్ మీ. వాక్య పరిచర్య చేసే నేను మాత్రం కాదు, ఎవరు పరిచర్య చేసిన వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. మీ గురించి మీరు, నా గురించి నేను ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు? ఇది ఆత్మీయ యుద్ధం ఇది. దేవుని వాక్యం మన హృదయంలో జొరబడకుండా, ఆ దేవుని వాక్యం మనలో ఫలమును తీసుకొని వస్తుందని శత్రువు ఎరిగిన కారణాన్ని బట్టి చాలా డిస్ట్రాక్షన్స్ మన ముందు తీసుకొని వస్తాడు. మర్చిపోయిన విషయాలన్నీ